వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో ఆమెకి ఆల్రెడీ పెళ్లైంది, కూతురు ఉంది. మొగుడు వదిలేసి వెళ్ళిపోవడంతో వాడ్ని వెతుక్కుంటూ పట్నం వచ్చింది. ఓ పెద్దావిడ ప్రాణాలను కాపాడి ఆమె ఇంట్లో పనికి చేరింది. అక్కడ ఆ పెద్దావిడ కూతురు ప్రాణంగా ప్రేమించిన వాడ్ని తనవైపు తిప్పుకుని అతనితోనే తాళి కట్టించుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి కార్తీక దీపం సీరియల్ కథ ఇదే. ఇప్పుడు ఆ తాళిని జ్యోత్స తెంపేసింది. దీంతో కార్తీక్ మళ్ళీ ఆమె మెడలో తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. దరిద్రం ఏంటంటే ఆ పెద్దావిడి చేతులతోనే దీపకి కన్యాదానం జరగబోతుంది. ఇంత విచిత్రమైన కథ ప్రపంచంలో ఎక్కడా ఉండదు కదా. అదే అంటున్నాడు నేటి ఎపిసోడ్లో శ్రీధర్. కార్తీక దీపం సీరియల్ ఆగస్ట్ 15 ఎపిసోడ్లో ఈరోజు తన రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని పేపర్ చూసిన శ్రీధర్కి ఊహించని అతిథి ఆగమనం, శిరోభారమని వస్తుంది. దాంతో శ్రీధర్ ఇదేంది, ఊహించని అతిథి రావడం ఏంటి, అది నాకు శిరోభారం కావడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది. నా రెండో పెళ్లం వల్ల రోజూ తలనొప్పే, ఈ కొత్త తలనొప్పి ఏంటో చూద్దామ్మరి అంటూ డోర్ తెరుస్తాడు. ఎదురుగా కార్తీక్ కాంచనులు ఉంటారు. వాళ్ళని చూసి షాకైన శ్రీధర్, రాశిఫలాలు ఎవరు రాస్తున్నాడో కాని నా జీవితంలోకి తొంగిచూసినట్టు ఉంది. సర్లే, మీరు నాకోసం ఎలాగూ రారు కాని. కావేరి, నీకోసం నీ బంధువులు వచ్చారు అని పిలుస్తాడు. లేదు, మేం మీతో మాట్లాడటానికే వచ్చామని అంటుంది కాంచన. హో, నాకోసమా? నేను కూడా మీతో చాలా మాట్లాడాలి. జ్యోత్స్న దీప మెడలో తాళిని తెంచేసిందంట కదా. దానికి సుమిత్ర మీ ఇంటికి వచ్చి క్షమాపణ కూడా చెప్పిందంట కదా అని అంటాడు. ఆ మాటతో కాంచన అన్నీ బాగానే తెలుసుకుంటున్నారన్నమాట అని అంటుంది. ఆయనకి వేరే పనేం ఉంది. చేతిలో ఫోనుంది. ఏం జరిగినా చెప్పడానికి ఆ ఇంట్లో మనిషి ఉంది. తెలియకుండా ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని అంటాడు కార్తీక్. అంతలేదు రోయ్ అని అంటాడు శ్రీధర్. ఇంతలో కావేరి వచ్చి, అయ్యో, బయటే ఉన్నావు ఏంటక్కా, లోపలికి రండి అని అంటుంది. వాళ్ళు వచ్చింది నీకోసం కాదు, నాకోసం అని అంటాడు శ్రీధర్. మీకోసం ఎందుకు వస్తారు అని కావేరి అంటే, కొన్నిసార్లు అంతే చిన్నమ్మా, అవసరాలు అన్నీ పనుల్ని చేయిస్తుంది. మేం వచ్చింది ఆయన కోసమే అని అంటాడు కార్తీక్. విన్నావా అంటూ కాలర్ ఎగరేసిన శ్రీధర్, వెళ్ళి కాఫీ తీసుకునిరా, వీళ్ళు వచ్చారంటే ఏదో పెద్ద విషయమే అయ్యి ఉంటుంది. ఇంతకీ ఏంటి కథ అని అంటాడు. కథ కాదు, కళ్యాణమని అంటుంది కాంచన. కళ్యాణమా? ఎవరికీ అని విచిత్రంగా అడుగుతాడు శ్రీధర్. కార్తీక్కి, దీపకి అని అంటుంది కాంచన. ఆల్రెడీ అయ్యింది కదా, మళ్ళీ పెళ్ళి ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రీధర్. ఇంతకు ముందే అన్నారు కదా, తాళి తెగిపోయిందని అని అంటుంది కాంచన. నీ కోడలు నోటికొచ్చిన వాగితే నా మేనకోడలు కోపం తట్టుకోలేక తెంచి అవతల పడేసింది అని అంటాడు శ్రీధర్. అసలు ఏం జరిగిందంటే అని కాంచన జరిగిన కథ అంతా చెప్తుంది. ఆ మాటలు వినగానే లేచి మరీ విజిల్స్ కొడతాడు శ్రీధర్. అద్దిరిపోయింది. నీ కొడుకు పెట్టిన కండిషన్కి వాళ్ళు షాక్ ఇతేనా, మేనకోడలి పెట్టిన కండిషన్కి మీకు దిమ్మ తిరిగిపోయి వేరే దారిలేక నా గుమ్మం తొక్కారా అని రెచ్చిపోతాడు శ్రీధర్. చూడండి, నా కొడుక్కి కోడలికి 2 రోజుల్లో పెళ్ళి. కార్తీక్ తండ్రిగా పెళ్ళికి మీరు రావాలి అని అంటుంది కాంచన. ఆ మాటతో శ్రీధర్, కొడుకు పెళ్ళికి భార్య వచ్చి భర్తని ఆహ్వానిస్తుంది. ఇంత విచిత్రమైన కథ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని అంటాడు శ్రీధర్. నిజమేరా బాబూ, సీరియల్లో నటించే నీకే ఇలా ఉంటే చూసే జనానికి ఈ విచిత్రమైన విపత్కర పరిస్థితుల్ని చూసి ఇంకెంత పిచ్చి ఎక్కిపోతుందో. ఎవరి జీవితంలోనూ ఇలాంటి కథలు అవసరం లేదులే మాస్టారు. నా తల్లిలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు అని అంటాడు కార్తీక్. రేయ్, నువ్వేం మాట్లాడకు. మనిషి బుద్ధి చెప్పినట్టు కాకుండా మనసు చెప్పినట్టు చేస్తే జీవితాలు విచిత్రంగానే కనిపిస్తాయి అని అంటుంది కాంచన.
కొడుకుని కంట్రోల్ చేసి భర్తకి కౌంటర్ ఇచ్చారు కదా అని అంటాడు శ్రీధర్. మా అక్క వాస్తవమే చెప్పింది కదా అని కావేరి అంటే. మీరిద్దరూ కలిసి నాకు తాళింపు వేస్తున్నారుగా. సరే, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను, వినండి. నేను పెళ్లికి రాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు శ్రీధర్. అయినా నేను ఎందుకు రావాలి? ఎవరికోసం రావాలి? మీకు నేనంటే లెక్కలేదు. మీకు అవసరం వచ్చింది కాబట్టి నా గుమ్మం తొక్కారు. నా మీద ప్రేమతో కాదు అని అంటాడు శ్రీధర్. అంటే కార్తీక్ తండ్రిగా మీకు ఎలాంటి బాధ్యత లేదా అని అంటుంది కాంచన. ఉంది కాబట్టే ఆస్తిలో వాటా కోసం మీ నాన్నకి నోటీసులు పంపించాను. కాని వీడేం చేశాడు? వాళ్ళ దగ్గర మంచోడైపోవడానికి నన్ను తింగరోడ్ని చేశాడు అని అంటాడు శ్రీధర్. మాకు ఎవరి ఆస్తులు అవసరం లేదు మాస్టారు. ఉన్నదాంతోనే బతుకుతామని అంటాడు కార్తీక్. వింటున్నావా? నీ కొడుకు ఏమంటున్నాడో అని శ్రీధర్ అంటే. నాది అదే మాట. ఆస్తిపై నేనెందుకు ఆశపడతాను అని అంటుంది. ఆస్తి వద్దు. మరి నీ కొడుకు నిన్ను రాజమాతలా చూసుకుంటున్నాడా అని శ్రీధర్ అంటే. అంతకంటే గొప్పగానే చూసుకుంటున్నాడు అని అంటుంది కాంచన. పాడబడ్డ ఆ ఇంట్లో ఉంటూ రాజమాతలా చూసుకుంటున్నాడా? అదే నాతో ఉంటే ఈ బంగ్లాలో ఉండేదానివి అని అంటాడు శ్రీధర్. పాడైన మనిషితో ఉండే కంటే పాడైన ఇంట్లో ఉండటం మేలు అని అంటుంది కాంచన. అలాంటప్పుడు అక్కడే ఉండు. ఈ పాడైన మనిషి కోసం రావడం ఎందుకు అని అంటాడు శ్రీధర్. వాడ్ని కన్నతండ్రివి నువ్వే కాబట్టి కన్యాదానం స్వీకరించడానికి తల్లితో పాటు తండ్రి కూడా ఉండాలి అని అంటుంది కాంచన. ఈ తండ్రి రాడు. నీ భర్తగా రమ్మంటే ఆలోచించేవాడ్నేమో. కాని వాడి తండ్రిగా మాత్రం నేను రాను. వాడి పక్కన కూర్చోను. ఆ వధువు నాకు నచ్చని మనిషి. దీపమెడలో తాళి తెగిందని తెలియగానే నేను హ్యాపీగా ఫీలయ్యాను. బాదం హల్వా తీసుకుని తిన్నాను అని అంటాడు శ్రీధర్. ఆ మాటతో కార్తీక్, ఈయనకు కొడుకు కోడలు, భార్య కూతురు అనే బంధాలేం లేవమ్మా అని అంటాడు. ఉన్నాయ్ కాబట్టే ఇలా ఉన్నానురా. మీరు నా బిడ్డలు కాబట్టి మీపై ఉంటాయి. అవే ఎమోషన్స్ దీపపై ఎందుకు ఉండాలి? అసలు దీప ఎవరు? పుట్టికే తెలియదు. ఆ విషయం ఎత్తితే కుర్చీలు బల్లలు ఎత్తుతావ్. మనం ఎక్కింది రాంగ్ ట్రైన్ అని తెలిసినప్పుడు వీలైనంత త్వరగా దిగిపోవాలి. కాని ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎంత చెప్పినా వీడు మాత్రం ఆ ట్రైన్ దిగటం లేదు. ఆ జ్యోత్స్న మంచి పనిచేసింది. తాళి తెంపి ట్రైన్ ఆపింది. ఇప్పుడైనా దిగితే మంచిది. వీడు దిగకుండా ప్రయాణం చేస్తానంటున్నాడే. ఆ దీప వీడికి కరెక్ట్ కాదు. మంచో చెడో తాళి తెగిపోయింది. ఇంతవరకు దీపని ఆవిడ కూతుర్ని మోసింది చాలు. బరువు దింపుకునే టైం వచ్చింది. మీకు ఇబ్బందైతే చెప్పిండి, నేను మాట్లాడతా. నా కొడుకు జీవితంలోనుంచి నీ కూతురితో సహా పోవాలంటే ఎంత కావాలో అడుగుతా. ఎంతో కొంత అడుగుతుంది. ఇచ్చి పంపేస్తా అని అంటాడు శ్రీధర్. ఆ మాటతో కార్తీక్ రగిలిపోతుంటాడు. అప్పుడు కాంచన, ఇక ఆపండి. ఆడదాని తాళికి విలువే ఇవ్వని మీతో వాదించడం అనవసరం అని అంటుంది. మీరు బావిలో పడ్డ కప్పలు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే సైకాలజీలో 4-5 డిగ్రీలు చేయాలి అని అంటాడు శ్రీధర్. ఏది ఏమైనా సరే మీరు పెళ్లికి రావాల్సిందే అని అంటుంది కాంచన. నేను రాను. వీడు దీపని ఒక్కసారి పెళ్లి చేసుకోవటమే పెద్ద పొరపాటు. ఇప్పుడు రెండోసారి ఆ ఘనకార్యం చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటానని అనుకుంటున్నావ్? దీప వీడి భార్య కావడం వీడి కర్మ. ఆమె కూతురు వీడికి కూతురు కావడం వీడి పోయిన జన్మలో చేసుకున్న కర్మ అని అంటాడు శ్రీధర్. ఇక మళ్ళీ దీప మెడలో తాళి కట్టడం కార్తీక్గాడి కర్మ 2.0 అని అంటాడు. మన కళ్లముందే ఘోరాలు జరుగుతుంటే ఆపనైనా ఆపాలి. లేదంటే దూరంగా ఉండాలి. నేను ఈ ఘోరాన్ని ఆపలేను కాబట్టి కనీసం దూరంగానైనా ఉంటాను. అసలు వీడికి ఈ గతి పట్టడానికి ఆ దీపే కారణం. అయినా మీరు కళ్ళు తెరవడం లేదు. అసలు ఆరోజే వీడు దీపమెడలో తాళి కట్టినప్పుడు తెంపేసి మెడపట్టుకుని బయటకు గెంటేయాల్సింది అని అంటాడు శ్రీధర్. దాంతో కార్తీక్,
ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తావ్ మాస్టారు అని రగిలిపోతూ దండం పెట్టేస్తాడు. వదిలేయ్, ఇక వదిలేయ్. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అని అంటాడు కార్తీక్. అర్థం కావాలంటే ముందు నువ్వు దీపని వదిలేయ్ అని అంటాడు శ్రీధర్. నేను పెళ్లికి రావాలి అంటే నాది ఒక కండిషన్, పెళ్లికూతురు దీప కాకూడదు. అలా అయితే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ నేను లేకుండా ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. కర్మసిద్ధాంతం కార్తీక్ గాడ్ని హెచ్చరించింది. అందుకే వచ్చాడు. బాబూ, కార్తీక్ దీప నీకు కరెక్ట్ కాదు. అయినా దాని మెడలో తాళి కట్టాడు. మరోసారి ఆ కర్మ వీడికి మరో అవకాశమిచ్చింది దీపని వదిలించుకోవడానికి. వీడు తగిలించుకోవడానికే సిద్ధపడుతున్నాడు తప్ప వదిలించుకోవడం లేదు. ఆశ్చర్యం ఏంటంటే మా సుమిత్రా సిస్టర్ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంది? తాళి తెంపింది తన కూతురే కాబట్టి తన ఒప్పుకుని ఉండొచ్చు కాని నేను మాత్రం పెళ్లికి రాను. దీపతో మామ అని పిలిపించుకోవడం కంటే చచ్చిపోవడం మేలు అని అక్కడనుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. దీంతో వెనుతిరుగుతారు కాంచన, కార్తీక్లు. ఇక దశరథ్ వచ్చి సుమిత్రా గుడికి వెళ్దామని అన్నావు కదా, వెళ్దామా అని అంటాడు. ఇప్పుడు నేను రానండి అని చెప్పింది. అప్పుడు దీప వచ్చి వంట ఏం చేయాలి అని అడుగుతుంది. అన్నీ నాకు నచ్చినతేనే చేస్తున్నారా జో? పారులు పక్కనుంచి వింటుంటారు. కార్తీక్ బాబు పెళ్లి గురించి అడుగుతారు అని నాకు తెలియదు అని దీప అంటుంది. కార్తీక్ మా శత్రువు కొడుకు కాదు, వాడు మేము బాధపడే పని చేయడానికి. వాడితో అలా మాట్లాడిస్తుంది వాడి వెనక ఉండి నడిపిస్తుంది నువ్వే. అలా ఎందుకు చేస్తున్నావంటే నేను నీమీద పోలీస్ కంప్లైంట్ పెట్టానన్న పగతో. నువ్వు మా నాశమం కోరుకునే మనిషివి. నిన్ను కన్యాదానం చేయడం మా దౌర్భాగ్యం. నీకు తల్లిగా ఉండాల్సి రావడం ఏ జన్మలో నేను చేసుకున్నా పాపం. అనుభవించాల్సిందే అని అనేసి అక్కడ్నించి వెళ్ళిపోతుంది సుమిత్ర. ఇక ఎపిసోడ్ అయిపోతుంది. మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం.